వీడిని బాగా అబ్జర్వ్ చేయండి. లుంబిని పార్క్లో బాంబు పెట్టింది వీడే. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసిన మసూద్ అలీ అస్గర్ పాకిస్తాన్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వీడి పేరు ఖలీల్. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. లుంబిని పార్క్లో బ్లాస్ట్ జరిగిన వెంటనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. కానీ మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం వీడింకా సిటీలోనే ఉన్నాడు. సార్, సిటీ అవుట్స్కట్స్లో జరిగిన బ్లాస్ట్కి వీడికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్, మనం చేసిన ఇన్వెస్టిగేషన్, దీన్ని మొత్తాన్ని ఒక ఆర్డర్లో పెడితే నెంబర్ 1, సిటీకి 4 మానవ బాంబులు వస్తున్నారు. నెంబర్ 2, బ్లాస్ట్లు జరుగుతాయని ఈమెయిల్. నంబర్ 3, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో RDX దొరకటం. నంబర్ 4, ఒక బ్లాస్ట్ జరిగి అందులో ఎవ్వరూ ఇంజూర్ కాకపోవడం. నంబర్ 5, ఈ ఖలీల్ గాడు సిటీలోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళు మనని తప్పుదారి పట్టించి వాళ్ళు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటే ఈ ఖలీల్ని పట్టుకుంటే వీడి వెనకలో ఉన్న వాళ్ళందరూ దొరుకుతారా సార్? ఎగ్జాక్ట్లీ. సో మన ఆఫీసర్స్ అందరూ నిఘా ముమ్మరం చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, డౌట్ ఉన్న అన్ని ఏరియాల్లోనూ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ గోకుల్ చాట్, లుంబిని పార్కుల్ లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చూడాలి. సార్, మై గాడ్, ఏంటి సార్? మనకు దొరికిన చెత్త కవర్లో మెటీరియల్ ఆ బ్లాస్ట్లో వాడిన మెటీరియల్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. వాట్? ఎస్. ఆ RDX ఎవరు సప్లై చేశారో కనుక్కుంటే మొత్తం బయటపడుతుంది. సిటీలో RDX అంటే బహుశా ఖలీద్ గడే ఉంటాడు. అందుకే ఆ రోజు మనల్ని చూసి పారిపోయాడు. ఎస్, వాడే. లెట్స్ గెట్ హిమ్. yes sir. अस्सलाम वालेकुम अम्मी। बेटा तुम? माशाल्लाह। आहा। बेटा ये सब छोड़ दे बेटा। नहीं अम्मी, मैं ये सब अपनी होम की वास्ते तो कर रहा हूं ना। इतनी रात गए अपने ही घर में अपनी माँ से मिलने के लिए तुझे चोरों की तरह आना पड़ता है। इसका मतलब है कि तू बुरा काम कर रहा है बेटे, है ना? देखो बेटे, अच्छाई के लिए अच्छा काम करना पड़ता है और बुराई के लिए बुरा। मेरे बच्चे, अब तुम खुद ही सोचो, तू अच्छा काम कर रहा है या बुरा काम कर रहा है? अम्मी जान, आपको कुछ पता नहीं, आप चुप बैठिए। मुरक्का सालन बहुत जबरदस्त है, डालिए। आपके हाथ का बहुत दिन के बाद खा रहा हूं अम्मी। अरे बस अम्मी, पूरा मेरे को डाल देते क्या? వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్
नमस्ते साहब। అటు వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావేంట్రా? నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఆ? ఎంతమందిని చంపావురా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? ఆ? మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి రా? జరగండి జరగండి హటో హటో పీछे హటో హటో జరగండి. ఏం చూస్తారు? కమాన్ మిమ్మల్ని వెళ్ళండి. ఏం చూస్తారు? వెళ్ళండి. బ్యాక్ బ్యాక్. వాడు నా కొడుకు బాబు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే, కానీ కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకెంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది. వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యం నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు, కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి అమ్మా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. ఇప్పుడే అందిన వార్త. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈరోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎక్కడ పోయారు? హాట్ న్యూస్ తినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను. యోగా ఉండాలి. నూరే లైఫ్ బాబు, మీకు పట్టండి నూరు పట్టండి, స్వీట్ తినండి. ఏంటి బర్త్డేనా? కాదు, డెత్ డే. డెత్ డే కూడా సెలబ్రేషనా? ఆ చచ్చినోడు అలాంటోడు మరి. ఆ ఆఫీసర్ ఎవడో గాని ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నాలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు. గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గాని నాకు దొరికితారా నా సామిరంగా? అబ్బా ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడిని ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడి కబాబ్ చేసుకుని కర్ర నవ్విలి మింగేస్తా. నువ్వే? ఎస్, నేనే. సరే, నన్నే టెర్రరిస్ట్ అనుకో. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. నీలాంటి మైకులు నేనేం చేయనమ్మా. అదే అనుకో.
అలా ఎలా అనుకుంటాం? నేనేమన్నా పిచ్చోండి అంటే? అనుకున్నా నువ్వేం చేయలేవు. మన కెపాసిటీ లెక్కన పెట్టేశారేంటి? బొంగులే స్వీట్లు మిగిలే కదా. మన ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి. అవును, మనం కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. పోలీసులు ఖలీల్ని అరెస్ట్ చేసుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయి ఉండేది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. क्या बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? हाँ। చెప్పరా, ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు. నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందురా, వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు ఎంత కొట్టినా ఆర్డిఎక్స్ ఎవరికి అమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా. बोल रे, बोल, तेरे पास कौन आया था? बोल. अगर तू नहीं बोले तो हम बच नहीं सकते रे. बोल रे, बोल. तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे, ये पूरा गलत है रे, ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दे रे. बता रे, खुदा के लिए बता दे. शराब पीना हराम है ना? सिगरेट पीना नाजायज है ना? तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख, तू सोच रहे ना ये सही है ना? बोल, वो आर्टिस्ट कौन खरीदा रे? बोल, वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలు ఎక్కువనే రా, చంపేస్తే పోలా. शुक्रिया साहब, मैं तొందర పడకండి साहब. నేను చెప్పిస్తా साहब. बोल रे साले, बोल रे. वो आर्टिस्ट कौन खरीदा रे? साहब नहीं చెప్పిస్తా. बोल साले, नहीं तो मुझे मार देता रे. बोल रे साले, बोल, तू सच बोल. मुंह खोल रे. साहब नहीं చెప్పిస్తా. बोल रे साले, तेरे पैर बता रे. बोल साले, बता रे. ये सब जिहाद के लिए. जिहाद रहे तो कर चपेरा तेरे पैर बता रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे. अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया तू जिहादी नहीं पुलिस वाला है. बोल रे, बोल साले, बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे. साहब मुझे छोड़ दो साहब. वो అవకాశం ఇప్పించండి సాబ్. నేను చెప్పిస్తా సాబ్. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని సాబ్.
సాబ్ 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 ఒక్క అవకాశం సాబ్ సాబ్ కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చావరా నేను నీకు ఇవ్వడానికి? మీది అల్ ఖైదా, లష్కరే తోయిబా, హర్కతుల్ అన్సర్, ఇండియన్ ముజాహిదీ. అసలు మీ ప్లాన్ ఏంట్రా? ఎవరిని చంపాలని వచ్చారు? మీ చదువు మీకు ఇచ్చిన విజ్ఞానంతో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అమాయకుల్ని చంపేశారు. మీరు చచ్చి జనాన్ని చంపి ఏం సాధించాలనరా మీ తాపత్రయం? మాట్లాడరేంట్రా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. దేశంలో ఎక్కడ బాంబులు పేలినా దాని మూలాలు మాత్రం సిటీతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అరెస్టులతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడం లేదు. ప్రభుత్వం ఎంతవరకు చొరవ తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరామెన్ నాగరాజ్ తో అనిత, TV7. మొన్న సునామీ వచ్చినా, నిన్న తుఫాన్ వచ్చినా, నేడు మానవ బాంబులు వచ్చినా మా ప్రభుత్వమే చొరవ తీసుకుంది. ఈ టెర్రరిస్టులందరినీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పట్టుకుంది. నా ప్రాణాలు అర్పించేలా సరే ఈ టెర్రరిస్టులందరినీ అంతమొందిస్తాను. సెలవు. జై హింద్.